సార్ అంటే నా బేసిక్ ప్రశ్న, నాకున్న బేసిక్ డౌట్ ఏంటంటే ఈ ఏరియాలో విజిటర్స్ అంత ఉందా అంటే వస్తారా? మనం ఎక్కడో అంటే ఏదో జంగల్లో దూరంగా ఊరికి దూరంగా లేమండి. మనం వరంగల్ హైవేలో ఉన్నాము. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ టౌన్లో ఉన్నాము. యాదాద్రికి 15 మినిట్స్ డిస్టెన్స్లో ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఆక్యుపెన్సీ అనేది అసలు ఇష్యూ కాదు. ప్లస్ రెండోది ఇక్కడ మనకి మీకు చెప్పాను కదా, ఒక హల్దీ ఫంక్షను లేకపోతే ఒక సంగీత్ ఫంక్షను లేకపోతే ఒక ఓపెన్ ఎయిర్లో ఏదైనా రిసెప్షన్ లాంటిది ఏదైనా చేసుకోవడానికి మనం ఫెసిలిటీస్ అన్ని కూడా ఇస్తాం. ఓకే సార్. సో 39 లక్షల ప్యాకేజ్ అన్నారు కదా, ఫస్ట్ ప్యాకేజ్ ఓపెనింగ్ ప్యాకేజ్ 39 లక్షలు. సో దాంట్లో ఎన్ని గజాల్లో వస్తుంది, ఎన్ని ఎస్ఎఫ్టీలో కట్టిస్తారు, ఎప్పటి నుంచి అద్దిస్తారు? ఇప్పుడు ప్రతి ప్లాట్ కూడా మనది 165 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓకే. 39 lakhs అంటే సింగిల్ బెడ్రూమ్ బెంగళూరు స్టైల్ సింప్లెక్స్ విల్లా, అది అచ్చా సింగిల్ ఫ్లోర్లో వస్తుంది. ఓకే. మీకు 500 ఎస్ఎఫ్టీలో ఉంటుందండి. సార్ ఇది కన్స్ట్రక్షన్ వాల్యూతో సహా మీరు చెప్పారు? కన్స్ట్రక్షన్ వాల్యూతో సహా, కన్స్ట్రక్షన్ వాల్యూ కాకుండా ఇంక్లూడింగ్ ఫర్నిచర్ తో సహా. ఏంటి ఫర్నిచర్ కూడా ఫ్రీ? ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టీవీ, ఏసీ, గీజర్ అన్ని మన ఇంట్లో మనం ఉంటే ఏమేమి అవసరం ఉంటుందో రిసార్ట్ కాబట్టి ప్రతి ఐటమ్ ఉంటుంది. ఓకే. అదంతా మాదే, కొన్న వాళ్ళదే, ప్రాపర్టీ ఓనర్దే, మెయింటైన్డ్ బై కంపెనీ ఓన్లీ. అదే ఆఫ్ కోర్స్. సో మరి మేము అమ్ముకోవాలంటే ఎట్లా? ఒకవేళ మాకేదో కష్టం వచ్చింది మాకే చెప్పండి. అచ్చా, మేము పెడతాం. ఓహో, ఇబ్బంది లేదంటే. సో బై బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఎస్. ఓకే. ఇంకా 45 లక్షల ప్యాకేజ్, దీన్ని ఎట్లా సార్? ఇది 45 lakhs ప్యాకేజ్ వచ్చి అది కూడా సేమ్ అండి. 165 స్క్వేర్ యార్డ్స్ లో వస్తుంది. 165 స్క్వేర్ యార్డ్స్, 750 ఎస్ఎఫ్టీ, 750 కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 2 bedroom, అది కూడా బెంగళూరు స్టైల్ సింప్లెక్స్ విల్లా. ఓహో. నెక్స్ట్ వచ్చేసి సింప్లెక్స్ అంటే ఏంటి సార్? సింప్లెక్స్ అంటే సింగిల్ ఫ్లోర్ ని సింప్లెక్స్ అంటారు. 2 floors వస్తే డూప్లెక్స్ అంటారు. ఓకే. అదే కనుక 3 floors వస్తే ట్రిప్లెక్స్ అంటారు. కరెక్ట్. సింప్లెక్స్ ఫస్ట్ టైం విన్నాను. ఓకే. సో దీనికి అగ్రిమెంట్ ఎలా ఇస్తారు? ప్రతిది కూడా రెంటల్ అగ్రిమెంట్ చేస్తామండి. ఏది కూడా మనం ఏదో వర్డ్ తో చెప్పింది కాదు, ప్రతిది కూడా మీకు యాజ్ పర్ లీగల్ స్టాంప్ పేపర్ మీదనే మనం చేసేస్తాం. 65 lakhs డూప్లెక్స్ విల్లా వచ్చేసి అగైన్ సేమ్ 165 స్క్వేర్ యార్డ్స్. దాంట్లో వచ్చేసి మీకు 1250 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కూడా ఇంక్లూడింగ్ ఫర్నిచర్, ఇంక్లూడింగ్ కబోర్డ్స్, ఇంక్లూడింగ్ బెడ్ అండ్ సోఫా అండ్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ ఏదన్నా అనుకోండి, అన్నీ కూడా కలిపి 65 lakhs అండి. ఈ 65 lakhs వచ్చేసి మీకు 30,000 rupees per month రెంట్ వస్తుంది. సార్ కొంతమందికి ఇక్కడ ఫ్లాట్లలో బోర్డ్స్ కూడా పెట్టుకొని ఉన్నారు. అంటే నాకు ఇది వద్దు అనుకున్నాను అనుకోండి, ఏది నాకు విల్లా వద్దు సార్, ఓపెన్ ఫ్లాట్ కొనాలనుకోండి, దాని రేట్లు ఎలా ఉంటాయి? ఓపెన్ ప్లాట్ రేట్ వచ్చేసి 16,000 rupees per square yard అండి. ఓకే. అది ఇప్పుడు మీకు ప్లాట్లో బోర్డు పెట్టుకున్నారంటే ఎవరైతే పర్చేజ్ ఓనర్ ఉంటే మీరు తీసుకున్నారు బుర్రా శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఇమీడియట్ గా బోర్డు పెట్టి వాళ్ళ ప్లాట్ లో వచ్చి ప్లాట్ అంటే ఫ్యామిలీతో వచ్చారంటే ఇమ్మీడియట్ గా మీ పేరుతో సహా అక్కడ దర్శనం ఇస్తుంది. ఆహా, సూపర్. కొన్ని చోట్ల అండి మేము కూడా కొన్నాను, కొన్ని చోట్ల ఎక్కడుందో చూపించమంటే కూడా వాళ్ళు చూపించలేరు. ఈ మొత్తంలో హద్దులు కూడా ఉండదు, లేదండి. ఎవరు అసిస్టెన్స్ అవసరం లేదు. ఓకే. డైరెక్ట్ గా వచ్చి మీ ప్లాట్ ను మీరు విజిట్ చేయొచ్చు. సో సార్ రిసార్ట్ అనగానే చాలా మంది ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. స్పోర్ట్స్ లవర్స్ మా కోసం ఏముంది, ఎంటర్టైన్మెంట్ లవర్స్ మా కోసం ఏముంది, ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది వాళ్ళకి మెయిన్ ఇంట్రెస్ట్ అదే. సో బేసిక్ ఏమేమి ఇస్తున్నారు ఇక్కడ ప్లాట్ కొనే వాళ్ళకి? గుడ్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు. యాక్చువల్గా మనం 3 పార్కులు ఉన్నాయి. పార్క్ 1, పార్క్ 2, పార్క్ 3, 3 వాటిని డివైడ్ చేసాం మనం. ఇప్పుడు మనం పార్క్ 1 లో ఉన్నాం. పార్క్ 1 లో వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తా ఉంది. నెక్స్ట్ రెయిన్ డాన్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇక్కడ రెయిన్ డాన్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒక యాంపీ థియేటర్ కూడా ఇస్తా ఉన్నాం పార్క్ 1 లో. పార్క్ 2 వచ్చేసి బాక్స్ క్రికెట్, శాండ్ వాలీబాల్, ఓపెన్ ఎయిర్ జిమ్, ఓపెన్ జిమ్. నెక్స్ట్ వచ్చేసి పార్క్ 3 వచ్చేసి మనము ఓపెన్ ఎయిర్ ఫంక్షన్ హాల్ ఇస్తా ఉన్నాం. ఫంక్షన్ హాల్ అంటే ఓపెన్ ఎయిర్ ఫంక్షన్ హాల్. అదే మనకు వింటర్ లో కానీ సమ్మర్ ఈవినింగ్స్ కానీ యూజ్ అయ్యే విధంగా ఇస్తాం. ఏముందండి, మంచి ఒక టెంట్ వేసుకున్నా కూడా దుమ్ము చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం హ్యాపీగా రోడ్ల మీద మన సైట్ లో తిరగడానికి మనం సైకిల్స్ అరేంజ్ చేసాం. పిల్లల సైకిల్స్ ఉన్నాయి, పెద్దల సైకిల్స్ ఉన్నాయి. ఓకే. ఈ బైసికల్స్ ఎవరైనా కూడా వాడుకోవచ్చు. ఓకే. ఈ కార్డ్స్ ఏదో అంటారు కదండి, అలాంటి కార్డ్స్ ఏమీ లేవు. ఎందుకంటే కార్డ్స్ ఉండాలంటే కొంచెం పెద్ద ప్లేస్ అయి ఉండాలి. బుల్లా కార్డ్స్ అనుకోండి, నెక్స్ట్ హార్స్ ఇది అనుకోండి, ఇవన్నీ కొంచెం పెద్ద ప్లేస్, ఒక 100 ఎకరం 50 ఎకరం అయితే మీరు అన్నట్టుగా పెట్టారు. రైట్. ఓకే. అంటే ఎటు చూసినా కూడా అన్ని మనకు అందుబాటులో ఉన్నాయి. సైకిల్ మీద పోతే కొంచెం ఆరోగ్యం కూడా. సూపర్ సార్.
సో చాలా మందికి ఉండే మెయిన్ కన్సర్న్ ఏంటంటే సెక్యూరిటీ. ఎస్. సో మనం ఎక్కడో అమెరికా నుంచి కొంటారు ఫ్లాట్, ఆస్ట్రేలియా నుంచి కొంటారు, లేదంటే హైదరాబాద్లో ఉంటారు. సో ఇక్కడ మనకున్న సెక్యూరిటీ అంటే ఏంటంటే ఫస్ట్ మనం లీగల్గా కనుక తీసుకుంటే మనకు బ్యాంక్ లోన్ ఇస్తా ఉంది. అంటే బ్యాంక్ లోన్ ఇస్తా ఉందంటే లీగల్గా డ్యూయల్ లీగల్ ప్రతిదీ లీగల్ అండ్ టెక్నికల్ కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అచ్చా, ఇది అందరికి తెలిసిన విషయం. ఆఫ్ కోర్స్. ఇది కాకుండా ఇప్పుడు సపోజ్గా ఎక్కడో బయట ఫారెన్లో ఉన్నా లేకపోతే ఇంకేదో వేరే కంట్రీలో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా తీసుకున్నారంటే వాళ్ళకి ఇక్కడ బ్రహ్మాండమైన మనం సెక్యూరిటీ ఇచ్చాం, సీసీటీవీస్ అనుకోండి, కాంపౌండ్ అచ్చా, అనుకోండి, సీసీటీవీ మొత్తం వాళ్ళకి అవసరం అనుకుంటే వాళ్ళకి సీసీటీవీ సర్వేలెన్స్ కనెక్టివిటీ కావాలంటే అది అచ్చా. కూడా ఓ ఇబ్బంది. సూపర్ సూపర్. సో 24 hours సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. ఎస్. అండ్ ప్రహారీ ఉంటుంది, ప్రహరీ టోటల్ కంపౌండ్ ఇవన్నీ చెప్పినవన్నీ కూడా టోటల్లీ మన దగ్గర వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. ఓకే, రెడీ మొత్తం టోటల్ గోడంతా కంప్లీట్ అయిపోయింది, ఓకే. కాంపౌండ్ వాల్ కంప్లీట్ అయిపోయింది, సీసీ క్యామ్స్ కంప్లీట్ అయిపోయినాయి, Okay. ఆటోమేటెడ్ సోలార్ స్ట్రీట్లు ఎప్పుడో పెట్టేశారు, అది బ్రహ్మాండంగా అనిపిస్తున్నాయి. ఈ మన సీవేజ్ వీటికి సంబంధించిన మెయింటెనెన్స్ ఇది యాక్చువల్గా డ్రైనేజ్ సిస్టమ్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండి. జనరల్గా ఎవరైనా ఇస్తారు, దాంతోపాటు మనం కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పవర్ లైన్ కనుక తీసుకుంటే ఈ డిటిసిపి ఇట్లాంటి మున్సిపాలిటీ ఏరియాలో ఓపెన్ ఎయిర్ పవర్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. పైనుంచి ఉన్నాయి కదా, ఆ రకంగా జరుగుతుంది. కానీ మనం ఇక్కడ టోటల్ పవర్ కేబుల్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ కేబుల్స్ రన్ చేయడం జరిగింది. కొంచెం ఎక్స్పెన్సివ్, రెగ్యులర్ ఓపెన్ ఎయిర్ మనకి స్తంభాలు తీసుకునే దానికన్నా 2 times ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. మరి ఇవెందుకు స్తంభాలు? ఏవండి, ఇది సోలార్ స్ట్రీట్ లైట్, కానీ మనకు పవర్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, పవర్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఓకే, అండర్ గ్రౌండ్ కేబుల్స్. అవునా? ఈ స్తంభాలు ఎందుకు? ఈ స్తంభాలు వచ్చేసి ఇవి మనం ఒక లైన్, దీంట్లో లైన్ ఉందండి, ఆ లైన్ ని బయటికి పంపిస్తున్నాం, దాని క్రమంలో వేసింది. మన వెంచర్ ని దాటే క్రమంలో ఒక లైన్ వెళ్తుంది. ఓకే, అంతేగాని మన ఇంటర్నల్ యూస్ కాదు అది. సో ఇంటర్నల్ యూస్ అంతా అండర్ గ్రౌండ్ కేబులింగ్. అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, మీరు ప్రతి జంక్షన్ లో జంక్షన్ బాక్స్ చూడొచ్చు. అండర్ రోడ్డు కింద ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సూపర్ సూపర్. ఇంకా చాలా మందికి ఉండే మెయిన్ కన్సర్న్ ఏంటంటే లీగాలిటీస్, డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్. ఇట్లా ఆల్రెడీ ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పేశాను. ఎందుకంటే మనకు బ్యాంక్ లోన్ ఇస్తా ఉంది కాబట్టి ఇక డ్యూయల్ లీగల్, డ్యూయల్ టెక్నికల్ జరిగిపోయింది. వాళ్ళు కూడా చేయించుకోవచ్చు, మనం ఆల్రెడీ బ్యాంక్ తో చేయించినవి కూడా మనం ప్రజెంట్ చేస్తాం. ఓకే ఓకే, సూపర్. సో ఇక మేజర్గా సామాన్యుడు కూడా ఇక్కడ కొనొచ్చు అని చెప్పడానికి మీరు ఇచ్చిన ఒక అద్భుతమైన ఆఫర్ ఏంటంటే 100% లోన్ ఫెసిలిటీ అనేది, బ్యాంక్ లోన్. రైట్. ఇది ఎంత ప్రాసెస్ అంటే చాలా కఠినంగా ఉంటుందా, చాలా ఈజీగా ఉంటుందా? ఈ ఎంటైర్ ప్రాసెస్ కూడా కంపెనీ చేస్తుందండి. అచ్చా, దీనికి మనకి బ్యాంక్ ప్రాసెస్ టీమ్ సపరేట్, మేమేం తిరగక్కర్లే. అసలు కస్టమర్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఆఫ్టర్ శాంక్షన్ తర్వాత వచ్చి ఆయన చెక్ ఆయన హ్యాపీగా తీసుకోవడం తప్పితే కానీ వేరే ఎట్లాంటి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఓకే, ఒక సాధారణంగా ఎవరైనా తమ ఇన్వెస్ట్మెంట్ని ఒక పెట్టుబడి లాగే చూస్తారు. డబ్బులు ఇక్కడ పెడుతున్నాము అంటే దీనికి మన ల్యాండ్ రేట్ పెరుగుతుంది, ఒకవైపు రెంటల్ ఇన్కమ్ వస్తుంది, మన పిల్లల భవిష్యత్తుకు పనికి వస్తుందనే ఒక ఆలోచన చేస్తారు. అవును, ఆ లైన్లో ఇది ఫిట్ అవుతుందా? బ్రహ్మాండంగా అండి. మళ్ళొకసారి కూడా చెప్తున్నాను, మనం ఊరికి దూరంగా హైవేకి 10 kilometer డిస్టెన్స్ లో ఈ వెంచర్ వేయలేదు. ఈ వెంచర్ ఊర్లో అట్లా ఒకవైపు వేసాము, వరంగల్ హైవేకి వేసాము, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ 1 meter డిస్టెన్స్లో, 1 kilometer డిస్టెన్స్లో ఉంది. ప్లస్ వచ్చేసి పక్కనే చూస్తూ ఉన్నారు కదా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్, 600+ స్టూడెంట్స్ ఇక్కడ ఇప్పుడు ఉన్నారు ప్రెసెంట్. రెసిడెన్షియల్ హాస్టల్ పక్కన ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెట్ ఉంది, ఆ పక్కన వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇవన్నీ కూడా మనకి వెంచర్కి అసెట్ ఏనండి. డెఫినెట్ గా ఫ్యూచర్ లో మంచి గ్రోత్ ఉంటుంది. కమింగ్ 3 years లో మనం డబుల్ అయినా ఆశ్చర్యపోనవసరం. అవునా? 3 to 4 years. వావ్, రైట్ సార్.